హలో వివర్స్, వెల్కమ్ టు లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వచ్చేసారి మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి. అదేంటో తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇవాళ నేను మీకు ఏ వీడియో చూపించబోతున్నానంటే ద్రవ జీవామృతం అండి. మొక్కలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క ద్రవ జీవామృతంని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. యాక్చువల్లీ దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది మాత్రం నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను లాస్ట్ టైము. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. అదేంటి అంటే అప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని తెచ్చి వాడాను అన్నమాట. ఆ తర్వాత అనిపించింది ఏంటి అంటే వాళ్ళ దగ్గర జీవామృతం అనేది బాగుంది, బట్ కాకపోతే ఏంటి అంటే సింగిల్ అయితే ఇవ్వరండి. నేను ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. మనము మినిమం 450 పైన మనం పర్చేస్ చేస్తే వాళ్ళ ఇంటికి తెచ్చిస్తారు, లేదంటే కనుక తెచ్చివ్వరు. సో ప్రతిసారి అంత అనేది నేను పెట్టలేనమాట. అందుకని చెప్పి ఇంట్లోనే నేను జీవామృతంని తయారు చేస్తున్నాను అనమాట. సో తక్కువ ఖర్చుతోటి మనకి ఇంట్లోనే అయిపోతుంది. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వచ్చేసి నేను ఆవు పేడ తీసుకున్నానండి. 1 కిలో అంతా ఆవు పేడ తీసుకున్నాను. 1 కిలో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవు పేడలో వచ్చేసి 1 కప్పు అంటే 1/4 కిలో కంటే తక్కువే ఉంటుందండి శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి బెల్లం అండి. బెల్లం కూడా 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది కూడా 1/4 కిలో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది ఆవు మూత్రం అండి. ఆవు మూత్రం వచ్చేసి నేను 1/2 లీటర్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటి అంటే నాకు ఇదే దొరికిందనమాట. మన దగ్గర ఆవు మూత్రం కనుక ఉంటే లీటర్ తీసుకోవచ్చు, 2 లీటర్లు కూడా తీసుకోవచ్చు అండి. అదైతే ఎంత ఎక్కువ ఉన్నా కూడా దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. కాకపోతే నాకు అంత దొరకలేదు, 1/2 లీటర్ తీసుకున్నాను. అలా అని చెప్పేసి కంప్లీట్గా వేయకుండా అయితే ఉండొద్దండి, వేయాలి. దొరికిన కాడికి వేసుకోండి, మిగతాది మీరు వాటర్ కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ వచ్చేసి నేను 1 గుప్పెడు ఎర్రమట్టి వేసుకున్నాను. అది వచ్చేసి నేను స్కిప్ చేశాను అనమాట. ఎక్కడో వీడియోలో స్కిప్ అయిపోయింది, నేను తీయలేదు వీడియో యాక్చువల్లీ అది వేసేటప్పుడు. సో 1 గుప్పెడు ఎర్రమట్టి పుట్టమన్ను వేసుకుంటే ఇంకా చాలా మంచిది. పుట్టమన్ను లేని పక్షంలో ఎర్రమట్టి వేసుకోవచ్చు. నేనైతే ఎర్రమట్టి వేశాను. సో వేసుకొని చక్కగా ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని పక్కకు పెట్టేసి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మనము రైట్ సైడ్ రొటేట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా దీన్ని మనము కలపొద్దండి. కేవలం కుడి చేతి వైపుగా మాత్రమే దీన్ని మనం కలుపుకోవాలి. అవి ఏమవుతాయంటే మనం కనుక ఒకవేళ మర్చిపోయి దీన్ని కలపకుండా వదిలేస్తే అందులో తయారైనటువంటి సూక్ష్మ క్రిములు ప్లాంట్స్కు మంచి చేసేటటువంటి సూక్ష్మ జీవాలు, సూక్ష్మ క్రిములు అనేవి చక్కగా నిద్రపోతాయి. సో అలా నిద్రపోనివ్వకుండా మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ డైలీ 2 టైమ్స్ అనేది దీన్ని కలుపుతూ వాటిని నిద్ర లేపుతూ ఉండాలి. అప్పుడే చక్కగా అవన్నీ కూడా వాటి జాబ్ అనేది కరెక్ట్గా చేస్తాయి. ఇది కూడా మనకి జీవామృతం అనేది ఫర్మెంట్ అవుతుంది. అండ్ అలాగే ఈ ఫర్మెంట్ అయినటువంటి ఈ జీవామృతంని చేసినటువంటి 15 డేస్ లోపు మాత్రమే వాడుకోవాలండి. యాక్చువల్లీ ఏంటంటే 1 వీక్ లోపే వాడుకోవాలి, బట్ కుదరకపోతే 15 డేస్ లోపు వాడుకోవాలండి. లీటర్కి 10 లీటర్లు వాటర్ కలుపుకొని మనం దీన్ని చెట్లకు అనేది ఇచ్చుకోవచ్చు అన్నమాట. అది నేను ఎట్లా దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా మొక్కలకు ఇచ్చుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనము చేసేటటువంటి ఈ యొక్క జీవామృతం అనేది ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం రెడీ టు యూజ్ అనమాట, మనం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. Bye bye. Take care.